ఒంగోలు నియోజకవర్గ వైసీపీ నేతలు కార్యకర్తలతో సమావేశమైన జగన్ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు చరిత్రలోనే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఎంపీ పుట్ట మహేష్ అని వ్యాఖ్యానించారు. పుట్ట మహేష్ పట్ల సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందన్నారు. ఒక పాలకుడిగా చంద్రబాబు వ్యవహరించలేదని, తప్పు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అందుకే పునరావృతం అవుతున్నాయని అన్నారు. అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితులు స్వయంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే దానిపై కమిటీలంటారని, కోనేటి ఆదిమూలం మహిళపై లైంగిక దాడి చేస్తే పంచాయతీ చేశారని జగన్ అన్నారు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద కానీ, మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మీద కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని అన్నారు. చివరకు మంత్రి సంధ్యారాణి పీఏ మీద కూడా చర్యలు తీసుకోలేదని అన్నారు. ఆదినారాయణ రెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే ఎలాంటి చర్యలు లేవని, అలాంటి వారికి వత్తాసు పలికి ఏ భావన చంద్రబాబుకుంది కాబట్టే ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారని అన్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఒంగోలు నియోజకవర్గ వైసీపీ నేతలు కార్యకర్తలతో సమావేశమైన జగన్ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు చరిత్రలోనే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడింది ఎంపీ పుట్ట మహేష్ అని వ్యాఖ్యానించారు. పుట్ట మహేష్ పట్ల సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందన్నారు. ఒక పాలకుడిగా చంద్రబాబు వ్యవహరించలేదని, తప్పు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అందుకే పునరావృతం అవుతున్నాయని అన్నారు. అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితులు స్వయంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే దానిపై కమిటీలంటారని, కోనేటి ఆదిమూలం మహిళపై లైంగిక దాడి చేస్తే పంచాయతీ చేశారని జగన్ అన్నారు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద కానీ, మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మీద కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నారు. చివరకు మంత్రి సంధ్యారాణి పీఏ మీద కూడా చర్యలు తీసుకోలేదన్నారు. ఆదినారాయణ రెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే ఎలాంటి చర్యలు లేవని, అలాంటి వారికి వత్తాసు పలికే భావన చంద్రబాబుకుంది కాబట్టే ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారని అన్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. చంద్రబాబు మైండ్ సెట్ ఎలాంటిదో టీడీపీ నేతలు చేస్తున్న తప్పులే సూచిస్తున్నాయన్న జగన్, వీళ్లెవ్వరికీ కూడా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనే లేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లయిందని, ఇక మిగిలింది 2 ఏళ్ల పాలనే అని, చివరి ఏడాది ఎన్నికల హడావిడి ఉంటుందన్న జగన్, ఆలోగా తన పాదయాత్ర కూడా ఉంటుందని అన్నారు. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని భరోసా ఇచ్చారు. ఒంగోలు నియోజకవర్గ వైసీపీ నేతలు కార్యకర్తలతో సమావేశమైన జగన్ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు చరిత్రలోనే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడింది ఎంపీ పుట్ట మహేష్ అని వ్యాఖ్యానించారు.
పుట్టా మహేష్ పట్ల సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందన్నారు. ఒక పాలకుడిగా చంద్రబాబు వ్యవహరించలేదని, తప్పు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అందుకే పునరావృతం అవుతున్నాయని అన్నారు.